హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దయచేసి ఈరోజు సండే కాబట్టి మీరు టిఫిన్ ఏమి చేసుకున్నారో తెలీదు గానీ నాకు. నేను చేసినట్లు మాత్రం మీరు అస్సలు చేయొద్దండి. యాక్చువల్లీ మా ఇంట్లో నేను ఈరోజు వేసిందేంటంటే పునుగులు. నేను పునుగులు గానీ, బజ్జీలు గానీ ఇంట్లో వేసి 6 మంత్స్ అవుతుందండి. ఎందుకంటే 6 మంత్స్ బిఫోర్ అనేది బజ్జీలు వేస్తున్నప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బజ్జీ అనేది బ్లాస్ట్ అయ్యి ఫేస్ మీద పడడం వల్ల ఫేస్ అనేది చాలా ఎఫెక్ట్ అయిందండి. బాగా కాలిపోయింది. అప్పటి నుంచి నేను కోలుకోవడానికి 6 మంత్స్ పట్టింది. ఆఫ్టర్ దట్ నేను ఏ మిస్టేక్ చేశానని చెప్పి తెలుసుకొని, ఆ మిస్టేక్ మళ్ళీ చేయకూడదని చెప్పి నాతో పాటు మీకు కూడా షేర్ చేసుకుందామని చెప్తున్నాను. యాక్చువల్లీ నేను పిండైతే కలిపానండి. కలిపిన తర్వాత దాంట్లో బై మిస్టేక్ ఏంటంటే నేను కొంచెం పెరుగు వేయడం మర్చిపోయాను. పెరుగు అనేది వేయకుండా డైరెక్ట్‌గా మైసూర్ బజ్జీ లాంటిది మైదా పిండితో వేసినప్పుడు లోపల అనేది పులియకుండా ఉండి, అలాగే లోపల ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే బజ్జీ అనేది మనకి ఉబ్బడానికి వీలు లేక సడన్‌గా ఒకేసారి స్ప్లిట్ అవుతుంది. ఆ టైంలో ఆయిల్ అనేది ఎగిరి ఫేస్ మీద పడుతుందండి. సో, మీరు ఇలా ఎప్పుడు చేయొద్దు. అండ్ అలాగే ఈరోజు నేను చేసింది మొత్తం అంతా ఫాలో అయ్యి చేశానండి. అలాగే బజ్జీ అయితే చాలా వచ్చింది. అలాగే దాంట్లోకి నేనైతే కనుక కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. కొబ్బరి చట్నీ అనేది నాకు ఎండుమిరపకాయలతో చేస్తే చాలా అంటే చాలా ఇష్టం. మరి మీకు పచ్చిమిరపకాయలతో ఇష్టమో, ఎండుమిరపకాయలతో ఇష్టమో నాకు తెలీదు గానీ, అన్నీ కొబ్బరి పుట్నాలు, అలాగే వేరుశనగ గుళ్ళు అన్నీ గూడా వేసి ఎండుమిరపకాయలతో కొంచెం జీలకర్ర వేసి మిక్స్ చేసి, అలాగే తాలింపులో వేసినట్లయితే ఆ చట్నీ అనేది మామూలుగా ఉండదండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే మైసూర్ బజ్జీ కూడా చక్కగా మనం పిండి 2, 3 అవర్స్ ముందు కలుపుకున్నా సరిపోతుందండి. దాంట్లో లైట్‌గా హాట్ వాటర్‌తో అలాగే 2, 3 స్పూన్స్ పెరుగు, ఉప్పు, లైట్‌గా బియ్యపు పిండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మైదా పిండి ఇవన్నీ తీసుకొని చక్కగా కలుపుకోవాలండి. లైట్‌గా తినే సోడా వేసుకోవాలి. లాస్ట్‌లో బజ్జీలు వేసే ముందు దాంట్లో లైట్‌గా జీలకర్ర అనేది వేస్తే సరిపోతుందండి. ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ దెబ్బతిన్నాను కాబట్టి ఒక బజ్జీ అనేది వేసి సరిగ్గా వచ్చిందా లేదా చెక్ చేశాను. వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బావుంది. అండ్ అలాగే మైసూర్ బజ్జీలు కూడా టేస్ట్ అయితే అదిరిపోయాయండి. అలాగే మీరేం ప్రిపేర్ చేసుకున్నారు? ఈరోజు సండే స్పెషల్ కదా! ఏం టిఫిన్స్ తిన్నారు? ఇంట్లో తిన్నారా? బయట నుంచి తెచ్చుకున్నారా? నేనైతే కనుక ఇలా మైసూర్ బజ్జీలు ఈ సండేతో కనుక కంప్లీట్ చేశానండి. మైసూర్ బజ్జీలు అయితే చాలా బాగున్నాయి. అలాగే చట్నీ అనేది కొబ్బరి వేయడం వల్ల, ఎండు మిరపకాయలతో చేయడం వల్ల టేస్ట్ అనేదైతే మామూలుగా లేదండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇంకెప్పుడు కూడా బజ్జీలు వేసేటప్పుడు మిస్టేక్ చేయకండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.